తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట ఎల్ఎస్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమానికి అతని బంధువులకు మధ్య వివాదాల నేపథ్యంలో అద్దెకుంటున్న వారిని ఓ వర్గం ఇంట్లో నిర్బంధించింది. రోజా అనే వివాహిత ఆమె ఏడాది కొడుకు ఇద్దరిని కొట్టి లోపల బంధించి తాళాలు వేసి వెళ్లిపోయారు. భర్త జగదీష్ వచ్చి బ్రతిమిలాడినా లక్ష్య పెట్టలేదు. ఇంటికి 40,000 అడ్వాన్స్ ఇచ్చి ప్రతి నెల అద్దె కడుతున్నా తమను వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కనీసం మరో నివాసం అద్దెకు దొరికేంత వరకు ఆగమన్నా ఒప్పుకోవటం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. నిజానికి ఇంటి ఓనర్స్ గొడవల నేపథ్యంలో గత 3 రోజులుగా భార్యాభర్తలు రుయా ఆసుపత్రిలో ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో దుస్తులు అవసరమై ఇంటికి వచ్చినందుకు ఇంటి యజమాని సోదరుడు అతని అనుచరులు ఆమెను కొట్టి లోపల నిర్బంధించారు. బట్టల కోసం వచ్చాను. నా పెద్ద అబ్బాయికి జ్వరం అని మా ఆయన హాస్పిటల్లో చూపించుకొని ఫ్రెండ్లను పిలుచుకొని వెళ్తాను అన్నాడు. మాకు ఎవరు లేరు, మాది లవ్ మ్యారేజ్. మా అమ్మ నాన్న ఎవరి దగ్గర తీసుకోలేదు. మీరు ఇంట్లో ఉండారు కదా, మీరు ఖాళీ చేసి వెళ్ళడం లేదు, మీరు ఇట్లా చేస్తేనే మీకు బుద్ధి వస్తుందని లోపల తోసేసి 2-4 ఏళ్ళు కొట్టేసి కీస్ వేసుకుని వెళ్ళిపోయారు. ఉన్నారు సార్, 5-6 మంది ఉన్నారు సార్. వచ్చాను, నేను దాన్ని చిన్న లోపల రావడం కొట్టేసి ఏదేదో అనేసి గలీజ్ మాటలన్నీ అన్నారు. హాస్పిటల్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాను సార్. ఎదురింట్లో నుంచి వచ్చి మా భార్యని కొట్టి తరిమేసినారంట సార్. నేను లేని టైం చూసుకొని ఎదురింట్లో నుంచి వచ్చి కొట్టినారంట సార్. ఇప్పుడు పొద్దున్నే పిల్లలకు బట్టలు లేవని 3 రోజులుగా మేము రుయా హాస్పిటల్లో పనుకుంటున్నాం సార్. బట్టలు లేవనే ఉద్దేశంతో మా భార్య నాకు తెలియకన్నా ఇక్కడికి వచ్చేసాను సార్. ఈ ఇంటికి వచ్చిందనే విషయం కూడా నాకు తెలియదు సార్. తాడుకుంటే ఆడిపోయిందని చూస్తే ఇంటికి వచ్చింది, లోపల ఉంది, ఏడ్చుకుంటాను సార్. ఏడ్చుకుంటుంది ఏమంటే వాళ్ళందరూ కొట్టి లోపల వేసినారు బా అని చెప్తాను సార్. వాళ్ళ పేర్లు సార్ గుత్తా నాగరాజు రాయలు సార్, పురుషోత్తము, వాణి, ప్రణీత సార్. వీళ్ళు ఇంటికల్లా ఓనర్కి బంధువులు అవుతారంట సార్. వాళ్ళ గొడవలు ఉండి మధ్యలో మమ్మల్ని కొట్టినారు సార్. మేము వెళ్ళిపోతామని, మేము ఇల్లు ఖాళీ చేసామని కొడుతున్నారు సార్. కానీ మేము వెళ్ళిపోతాం, మాకు కొంచెం టైం ఇమ్మన్నా కూడా కొడుతున్నారు సార్.